హాయ్ సెలబ్రిటీస్. ఈరోజు మా పాప మేకప్ చేసుకుంటాను, తను చూపిస్తాను అని చెప్పేసి షీఈస్ వెరీ ఎక్సైటెడ్. షీఈస్ తనిష్క అండ్ ద ప్రోడక్ట్ ఈస్ ద మోమ్స్ కో న్యాచురల్ బేబీ లోషన్ అని చెప్పేసి. షీఈస్ జస్ట్ 12 years old. అయితే నేను తనకి జస్ట్ బాడీ లోషన్స్, బేబీ లోషన్సే ప్రిఫర్ చేస్తాను. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఆల్ స్కిన్స్ యాక్చువల్లీ, నాట్ ఫర్ ఆయిలీ స్కిన్స్. కిడ్స్కి మాత్రం ఈ లోషన్స్ బాగుంటాయండి. ద మోమ్స్ కో అని చాలా బాగుంది క్రీమ్. బేబీ లోషన్ చాలా బాగుంటుంది. అది డీప్ మాయిశ్చరైజేషన్ అండ్ స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు పెట్టుకొని వెళ్ళినా కూడా ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళ స్కిన్ అనేది బేబీ స్కిన్ ఎలా ఉంటుందో అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో తను సీసీ క్రీమ్ యాడ్ చేసింది. నార్మల్గా అయితే నేను సీసీ క్రీమ్ లాంటివి ఏవి వద్దు అంటాను. బట్ ఇవాళ రేపు పిల్లలకి ఏంటంటే యూట్యూబ్స్ చూస్తున్నారు కాబట్టి ఇలా చేయాలి, మేకప్ అలా చేయాలి, ఎగ్జైటింగ్గా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను మేకప్ ఆర్టిస్ట్ని కాబట్టి నేను చేసేటప్పుడు చూస్తుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, తను హైలైటర్ పెట్టిన బిల్డప్ ఇచ్చి పెడుతుంది. యూ అబ్జర్వ్ దట్ థింగ్. తను ఏంటంటే లాస్ట్కి చూడండి మాయిశ్చరైజర్లో సీసీ క్రీమ్ కాస్త మిక్స్ చేసి పెట్టేసుకుంటుంది. ఇది ఐ థింక్ తెలుసుండొచ్చు అందరికీ. బట్ తను పెట్టే విధానం ఎలా అంటే షీ ఫీల్స్ లైక్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. చూడండి అప్లికేషన్ అవ్వొచ్చింది తన అప్లికేషన్ చూస్తూ ఉంటే. బట్ షీఈస్ వెరీ గుడ్ అనమాట. బాగా పెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ షీఈస్ 12 కాబట్టి షీఈస్ మెచ్యూర్డ్ మైండ్గా ట్రై చేస్తుంది. ఓకే, మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా పిల్లల్ని. వద్దు అన్నామనుకోండి బుంగమూతి పెట్టుకొని కూర్చుంటారనమాట. అందుకే చలో ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫేషియల్ స్టెప్స్ కూడా పెట్టేస్తుంది. మేకప్లో ఫేషియల్ స్టెప్స్ కూడా తెచ్చేసింది అన్నీ. ఆ క్రీమ్ పెట్టడము, హైలైటర్ పెట్టడము నేను మేకప్ చేసేటప్పుడు చూస్తూ ఉంటుంది నార్మల్గా క్లయింట్స్ని. అది చూడండి నోస్ షేప్ చేసినట్టుగా, హైలైటర్ పెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చి అన్ని క్రీమ్స్ పెడుతుందన్నమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ మేకప్ చేయడం. బట్ నేను నార్మల్గా ఏంటంటే తన ఫేస్ మీద పర్మిషన్ ఇవ్వని చేయడానికి కూడా. ఎందుకంటే షీఈస్ జస్ట్ కిడ్, ఇంకెందుకు తన స్కిన్ తను లాస్ అవుతుంది అలా చేస్తే అని చెప్పేసి నేను ఎక్కువ తనకి ఏమీ ఆప్షన్స్ ఇవ్వను అనమాట. దాని తర్వాత లాక్మీ రోజ్ పౌడర్ అని వస్తుందండి. ఇట్స్ అ కామన్ థింగ్, అందరికి తెలుసుండొచ్చు ఇది రోజ్ పౌడర్ అని చెప్పేసి. ఇది వెరీ కామన్ పౌడర్. ఇది లూజ్ పౌడర్, ఇట్స్ లూజ్ పౌడర్ అండ్ విత్ సన్ స్క్రీన్ అనమాట. ఇది మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. చాలా లైట్గా ఉంటుంది అండ్ స్వెట్ ప్రూఫ్ అండి ఈ పౌడర్. చాలా బాగుంటుంది. ఫేస్కి చిన్నపిల్లలకైనా పర్లేదు, పెద్దవాళ్ళకైనా పర్లేదు, బాగుంటుంది. అండ్ ఫ్లిక్ అది వచ్చేసి ఇప్పుడు తను పెడుతుంది చూడండి, అది ఫ్లిక్ అది వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. అది లిక్విడ్ లిప్స్టిక్ ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్ అండి, నాన్ ట్రాన్స్ఫరింగ్ ఇది. అండ్ చాలా లాంగ్ టైం వరకు బాగుంటుంది. యూ జస్ట్ గో విత్ దిస్. మీకు కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను లింక్ పెడతాను దీన్ని. ఇట్స్ అ వెరీ న్యూడ్ షేడ్. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి హెవీ షేడ్ బాగోదు కదా. ఇట్స్ వెరీ న్యూడ్ షేడ్. అండ్ ఒరిజినల్ చెప్పాలంటే ఇవాళ రేపు పిల్లలకి కామన్ అండి. అండ్ ప్లీజ్ నార్మల్ బ్రాండ్, కొద్దిగా లోకల్ బ్రాండ్స్కి అయితే వెళ్ళకండి పిల్లల విషయంలో. అంటే మంచి బ్రాండ్కి వెళ్తే మీకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. తను ఇంకా టాలెంట్ చూడండి, నోజ్ మీద హైలైటర్ చేస్తుంది, బ్లష్ పెడుతుంది దాన్నే. షీ ఫీల్స్ లైక్ ఏంజిల్ అనమాట. ఇప్పుడు తను నేను చేసుకుంటున్నాను, నేను ఏంజిల్లా కనపడుతున్నాను అని చెప్పి నార్మల్లీ షీఈస్ ఏంజిల్ ఫర్ మీ యాక్చువల్లీ. బట్ చూడండి చాలా న్యూడ్గా మేకప్ చేసుకుంది అండ్ చాలా బాగుంది చూడండి లుక్ వైజ్. అయితే తను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్. ఓకేనా సెలబ్రిటీస్, ప్లీజ్. ఓకేనా, చలో సెలబ్రిటీస్, దిస్ ఇస్ సంజన.